నమస్తే అండి. మనకి వన్ ఆఫ్ ద సబ్‌స్క్రైబరు ఒక క్వెషన్ అడిగారండి. ఏంటంటే బ్రాంకియోటాసిస్ అంటే బ్రాంకస్ అనేది డైలేట్ అయిన బ్రాంకియోటాసిస్ క్యూరబులా కాదా? దానికి ఆన్సర్ చెప్పమన్నారు. అసలు బ్రాంకియోటాసిస్ అంటే ఏంటి? అంటే మనకి విండ్ పైప్స్ గాలి గొట్టాలనేది మీకు డైలేట్ అవుతాయండి. ఆ డైలేట్ అయిన దాన్ని ఇన్ఫెక్షన్ వల్ల గాని, వేరే కారణం వల్ల డైలేట్ అవుతాయి. దాన్ని మనం బ్రాంకియోటాసిస్ అంటాం. ఈ బ్రాంకియోటాసిస్ ఊపిరితిత్తుల్లో ఉన్నప్పుడు వెంటనే ఇన్ఫెక్షన్ రావటం, దగ్గు రావటము, ఎక్కువగా చెమట పడటం జరుగుతూ ఉంటుంది. దీనికి ఫస్ట్ మనము కారణం కనుక్కోవాలి. అంటే ఆ బ్రాంకియోటాసిస్ దేనివల్లొచ్చింది? ఇంతకుముందు ఇన్ఫెక్షన్ వల్లొచ్చిందా? న్యూమోనియా వల్లొచ్చిందా? ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ వల్లొచ్చిందా? ఏదైనా పుట్టుకతోనే వచ్చిన డిఫెక్ట్ వల్ల వచ్చిందా? ఆ కారణం ముందు కనుక్కుంటే అప్పుడు మనం క్యూర్ చేయొచ్చా లేదా అని తెలుస్తుంది. చాలా వరకు బ్రాంకియోటాసిస్ అనేది మీకు పాత ఇన్ఫెక్షన్ వల్లనో, వేరే అదర్ కారణాల వల్ల వస్తుంది. అలాంటి వాటిని మనం క్యూర్ చేయలేం. కానీ ఏదైతే అక్యూట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందో వాటిని మనం క్యూర్ చేయొచ్చు. సో, బ్రాంకియోటాసిస్ పార్షియల్లీ క్యూరబుల్ అండి. ఎప్పుడు మనము దానికి కారణం గనక పర్ఫెక్ట్‌గా కనుక్కుంటే పార్షియల్లీ క్యూర్ చేయొచ్చు. నమస్తే.